ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది? ఈ ఒక్క 1 ఇయర్, కరెక్ట్గా ఇవాళకి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనడానికి చాలామంది, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు చాలా ఎక్కువగా ప్రచారం చేస్తున్నటువంటిది ఏం చేయలేదు, ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు అని. ముఖ్యంగా మీకు కొన్ని ఉదాహరణకు చూపిస్తాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్లు గత 5 ఏళ్ల క్రితం ఎలా ఉండేవి, 5 ఏళ్ళు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి ఇవి మనం చూడొచ్చు. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చిన భారతదేశానికి 77 సంవత్సరాలలో వేయలేనటువంటి రోడ్లను, చూడలేనటువంటి రోడ్లను పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేసి చూపించారు. ఇకపోతే అనేకమైనటువంటి పథకాలు, దీనికి సంబంధించినటువంటి లిస్టు కూడా మీకు పక్కన ఏర్పాటు చేసేటువంటి పని కూడా చేస్తాను. అంతేకాకుండా ఈ సుపరిపాలనకు ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఏం చేశారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాంట్లో పథకాలు ఇచ్చుండొచ్చు తప్ప అభివృద్ధి అనేది మాత్రం 0 అనే చెప్పాలి. ఎక్కడా కూడా ప్రజల ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి పథకాలు ఏవి లేవనే చాలా స్పష్టంగా అనుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. దీపం పథకం కింద ఇప్పటికే 3 సిలిండర్లు ఇస్తానని చెప్పారు. 1వ సిలిండర్ అయితే ఇప్పటికే రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ రిలీజ్ చేయడం జరిగింది. మత్స్యకారులకు పథకం కింద 20,000 పెంచి ఇవ్వటం జరిగింది. అది కూడా వేయటం కూడా జరిగింది. పోలవరానికి సంబంధించినటువంటి పనులు చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. రైల్వే జోన్ వచ్చింది. P4 కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంతేకాకుండా ఇంటర్ వరకు కూడా ఈ రోజే అవి కూడా డబ్బులు వేయటం జరిగింది. ఇంటర్ వరకు కూడా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు కూడా చదువుకున్నటువంటి విద్యార్థులకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో కంప్లీట్గా ఉపాధ్యాయ పోస్టులు మెగా డిఎస్సికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇవ్వటం జరిగింది. దాదాపు 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు క్లియర్ చేయాలి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటేనే మినిమం సంవత్సరం పడుతుంది. అలాంటిది పెట్టుబడులు పెట్టారు, వస్తాయి అనే నమ్మకం కూడా గతంలో ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా కంపెనీలు మన వైపు చూస్తున్నాయి. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి, ఇక్కడ అనేక వ్యవసాయ ఇతర రంగాల్లోకి సంబంధించినటువంటి దానికి సహాయం అందించడానికి వచ్చినటువంటి వ్యక్తులను మనం చూడొచ్చు. అలాగే రైల్వే జోన్కి సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ముఖ్యంగా అమరావతి యువతకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి యువతకి ఒక భరోసా కనిపించింది. ఇంకొక 1 ఇయర్లో మనకు ఉద్యోగాలు వస్తాయనే ఒక అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరుగున పడిపోయి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసినటువంటి పరిస్థితి నుంచి బయటకు వచ్చాయి. ఇకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మల్టిపుల్ అశోక్ లైలాండ్ పరిశ్రమ ప్రారంభమైంది. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీకి సంబంధించినటువంటి కెమికల్ కాంప్లెక్స్ అయింది. విశాఖ కేంద్రంగా సౌత్ రైల్వే జోన్ కూడా ఇందాక చెప్పినట్టుగా అయింది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్ పారిశ్రామిక నోడ్ కూడా వచ్చింది. కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోడ్ వచ్చింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి దానికి 11,400 కోట్లు ప్యాకేజీని ఇచ్చింది. ఇలాగే మిగతాకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఇక్కడ రావటం జరిగింది. అంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది ఆలోచించండి. అంతేకాకుండా ఎవరి పనితీరుకు తగ్గట్టుగా ఏ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, లేదంటే ఎంపీ కావచ్చు, అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనే దాని మీదే పనిచేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఎన్నో మాటలు, అవమానాలు అన్నీ పడి ఒక కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది తర్వాత చాలా కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో కొన్ని అద్భుతాలే చేస్తున్నారు. లోకేష్ గారు ఆయన ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, అలాగే ఐటీ సంబంధించినటువంటి కంపెనీలు తీసుకురావడంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తూ ఎప్పటికప్పుడు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ, అటు చంద్రబాబు నాయుడు గారు P4తో పేదరిక నిర్మూలనకి సంబంధించినటువంటి దాంట్లో చాలా ముందడుగు వేస్తూ, గతంలో ఎప్పుడూ లేనటువంటి ఉత్తేజాన్ని ప్రజల్లో నింపుతూ ఆయన కూడా ఒక నవ యువకుడిలాగా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క సంవత్సరంలోనే జస్ట్ ఇమాజిన్ మనం ఎంత
అద్భుతమైనటువంటి కనిపిస్తూ ఉంటే ఇంకొక 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవటమే కాదు, పరుగులు పెట్టేటువంటి స్థాయికి మరొక అద్భుతమైనటువంటి రాజధానిని, ప్రపంచ స్థాయి రాజధానిని ఆంధ్రప్రదేశ్లో చూడటానికి మనకి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు.